జర్మనీలో నిన్న ఒకడు కార్ వేసుకుని వెళ్ళి జనాల్లోకి అలా కూరగాయల బండి మీదకి వెళ్ళినట్టు లేకపోతే గడ్డిలో పొలాల్లో నడిపినట్టు నడిపేసి జనాల్ని గుద్దుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే మనుషులు ఎంత సైకోలా తయారవుతున్నారంటే రోజు రోజుకి. కరెక్ట్గా 2016లో యాక్చువల్గా ఒక పెద్ద లారీ తోటి పెద్ద ట్రక్ తోటి ఏదో ఒక ఫెస్టివల్ జరుగుతుంటే ఆ ఫెస్టివల్లోకి దూసుకుంటూ వెళ్ళిపోయాడు ఒకడు ఫ్రాన్స్లో. సో అప్పుడు దగ్గర 80 మంది చచ్చిపోయారు. సో చచ్చిపోయిన వాళ్ళ సంగతి పక్కన పెడితే పాపం కాలు ఇరిగో చెయ్యి ఇరిగో వాళ్ళ లైఫ్ లాంగ్ వీళ్ళు పడే నరకము ఎంత ఘోరంగా ఉంటుంది. మరి వీళ్ళకి ఇది ఏం సాడిజం? అసలు ఎవరు చేస్తున్నారు ఇలాంటివన్నీ? ఎందుకు చేస్తారు? ఇప్పుడు అంత ప్రపంచం అంతా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనే టాపిక్ ఒకటి తీసుకొచ్చింది. ట్రంప్ వచ్చి తేనె తుట్టని కొట్టినట్టు కొట్టాడు, దాన్ని మొత్తం ఇలా లేచి కొట్టుకుంటుంది. సో బేసిక్గా ఎవరు కారణం? అసలు ఇలాంటి వాటికి ఎవరు కారణము? ఎందుకు ఇలాంటి వాళ్ళు తయారవుతారు? అసలు వీళ్ళెవరు? సో ఇప్పుడు నిన్న జర్మనీలో కార్ వేసుకుని అలా జనాల్లోకి వెళ్ళిపోయాడంట వాడు. అంటే వాడు ఎంత సైకోపాత్, జనాలని ఈ చంపటం కోసం వాడి మైండ్ సెట్ ఎంత కర్రుడు గట్టిన మైండ్ సెట్ అయితే వాడు అలా ఉంటాడు. మొన్నటిదాకా ఎగిరారు కదా మన ఇండియాలో అందరూ, అలా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ తీసుకొస్తారా, చేతులు కట్టేసి తీసుకొస్తారా, కాళ్ళకు కట్టేసి తీసుకొస్తారని నేను ఒక వీడియోలో మీకు చెప్పాను. వీళ్ళ మైండ్ సెట్ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మామూలుగా మనుషులు రెగ్యులర్గా నార్మల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ లైఫ్లో ఏదో ఒక సంథింగ్ జరిగినప్పుడు వాళ్ళలో ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ అనేది డెవలప్ అయిపోతుంది. ఆ మెంటాలిటీ వలన వాళ్ళు సైకోపాత్ లాగా మారుతారు. నిన్న జర్మనీలో ఈ కార్ ఇన్సిడెంట్ జరిగిన దాంట్లో దొరికిన అతను ఒక అసైలం సీకర్. సో ఇక్కడ అసైలం సీకర్స్ బేసిక్గా ఏంటి అంటే, ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీకి వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి ఎవరైనా ఇక్కడికి వచ్చి అసైలం సీకర్స్ అప్లై చేసుకోవచ్చు. అలా అమెరికాలో కూడా కొంతమంది అప్లై చేశారు. సో ఎందుకు అప్లై చేస్తారు అంటే, వాళ్ళు డైరెక్ట్గా ఇండియా నుంచి అప్లై చేసుకొని రావడం కుదరదు. వాళ్ళు ఏంటంటే దొడ్డిదారి మీద వచ్చి వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్ళిపోయి అరెస్ట్ అయిపోవడమో, లేకపోతే ఏదైనా చిన్న తప్పు చేసి దొరికిపోవడమో ఇలాంటివి చేసి, ఏంటి అంటే నాకు మా కంట్రీలో చాలా థ్రెట్ ఉంది, సో కాబట్టి నేను ఇక్కడ అప్లై చేసుకుంటాను, అక్కడ పోతే నన్ను చంపేస్తారు అని చెప్పేసి ఇక్కడికి వచ్చి, అంటే బేసిక్గా అసైలం అనేది ఏంటంటే వేరే కంట్రీలో వీళ్ళకి ఎవరికైనా ఏదైనా బతకటానికి ప్రాబ్లమ్స్ ఉండలేకపోతే ఈ కంట్రీకి వచ్చి శరణార్థులు, అంటే మనకు శరణు పెట్టండి అని అంటారు కదా, అలా శరణార్థుల్లాగా ఈ కంట్రీలకు వచ్చి వాళ్ళు బతకటానికి పాస్పోర్ట్లు వీసాలు అడుగుతారు. సో ఈ కంట్రీలో అది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఎప్పుడు అసలు ఇది యాక్చువల్గా స్టార్ట్ అయింది ఎప్పుడో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు జూయిష్ వాళ్ళ కోసం తయారు చేసినటువంటి లా ఇది. అదంతా అయిపోయి వాళ్ళంతా అయిపోయి ఇప్పుడు ప్రతి వాళ్ళకి అసైలం సీకింగ్ అనేది ఒక ఇదిగా మారటం. ఇప్పుడు నిన్న దొరికిన తను కూడా అసైలం సీకర్. అంటే ఎందుకు వీళ్ళు వచ్చారు అంటే, ఒకప్పుడు అమెరికా వెళ్ళి యుద్ధాలు చేసి విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ జనాల్ని చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు అక్కడి నుంచి కొంతమంది బతకలేక, ఇప్పుడు మనం ఇక్కడ ఉంటాం, సడన్గా వచ్చి ఇంటి పక్కన బాంబు పడితే మనం భయపడతాం కదా, బతకడానికి జాబులు లేక ఉద్యోగాలు లేక వాళ్ళంతా ఏంటంటే తట్టాబుట్టా సర్దుకొని బ్యాగ్ భుజాన్ని వేసుకొని నడుచుకుంటా అలా ఒక్కొక్క కంట్రీ యూరోప్లో దాటుకుంటా కొంతమంది వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళల్లో అప్పుడున్న ట్రీటీ ప్రకారం మీరు కొంతమందిని తీసుకోండి, మేము కొంతమందిని తీసుకుంటామని అలా జరగటం వల్ల కొంతమందిని పంచుకున్న దాంతో అసైలం సీకర్స్ కింద వీళ్ళని, అంటే శరణార్థులు బేసిక్గా అక్కడ బతకలేక ఇక్కడికి వచ్చి మేము అసైలం అప్లై చేసుకుని మీ కంట్రీలో ఉంటాము అంటే, ఇది ఒక మంచి కోసం తయారు చేసినటువంటి సిస్టమ్ని వీళ్ళు దీన్ని మిస్యూజ్ చేసుకొని దుర్వినియోగం చేస్తున్నారు. సో ఇప్పుడు అలాంటి వాడే ఇతను అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్గా వీళ్ళకి ఇవ్వాలా వద్దా? ట్రంప్ ఏం చేశాడు? ఇవ్వనని చెప్పేశాడు. ఎవరెవరైతే అసైలం అప్లై చేశారో వాళ్ళందరినీ చెక్ చేసి నిజంగా జెన్యూన్గా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెక్ చేసి దాన్ని బట్టి అప్లికేషన్స్ ఇస్తా అన్నారు. సో ఇప్పుడు ఈ కంట్రీలో అసలు రూల్స్ కూడా ఎంత విచిత్రంగా ఉంటాయంటే, ఈ యూకేలో ఒక రూల్ ఉంటుంది, ఇల్లీగల్గా గోడ దూకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు గనక నువ్వు ఎక్కడో అక్కడ బతకగలిగితే
10 సంవత్సరాల తర్వాత నేను ఇల్లీగల్ ఈ కంట్రీలో 10 సంవత్సరాలు ఉన్నాను ప్రూవ్ చేస్తే పాస్పోర్ట్ ఇస్తారు వాళ్ళు. ఏది డైరెక్ట్ సిటిజన్షిప్. రారా నాయన రా అని దండేసి చక్కగా బొట్టు పెట్టి పాస్పోర్ట్ ఇచ్చి భోజనం పెడతారు. అంత గొప్ప దేశం ఇది. సో అందుకని ఇల్లీగల్ వాళ్ళు ఎక్కువ వస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే యూరోపియన్ కంట్రీ చాలా పెద్దది కాబట్టి చాలా మంది జనాలు అక్కడి నుంచి సిరియా నుంచి, ఆఫ్ఘన్ నుంచి, తర్వాత ఏది ఇరాక్ నుంచి, ఇరాన్ నుంచి, ఇలా అటువైపు వార్లు జరిగినప్పుడల్లా వచ్చిన వాళ్ళంతా వచ్చి దాంట్లో ఫిల్టర్ అయిపోయి కొంతమంది జెన్యున్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, పాస్పోర్ట్లు తీసుకున్నారు, అప్లై చేసుకున్నారు, వాళ్ళు జాబులు చేసుకున్నారు, క్యాబులు నడుపుకున్న వాళ్ళు నడుపుకుంటున్నారు, జెన్యున్గా జాగ్రత్తగా బతికే వాళ్ళు బతుకుతున్నారు. ఈ కొంతమంది దాంట్లోంచి బయటకు వచ్చిన సైకోపాతులు ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ కూడా లండన్లో కూడా మొన్న ఎవరో ఒకడు కత్తితో 3 అమ్మాయిల్ని చంపేశాడు. చిన్న చిన్న పిల్లలు కత్తి తీసుకొని పొడిచి పారేశాడు. అలా ఇక్కడ ఏంటంటే వేరే తుపాకుల కల్చర్ లేదు కాబట్టి కత్తుల కల్చర్ నడుస్తూ ఉంటుంది. కత్తి తీసుకొని లాస్ట్ ఇయర్ ఎవడో ట్రైన్లో పొడిచి పారేశాడు. అంటే యూరప్ అంతా ఇప్పుడు ఎంత గలీజ్ పరిస్థితుల్లో ఉందంటే ఎక్కడ చూసినా జనాలు కుప్పల జనాలు. అందులో ఎవడు లీగలో తెలియదు, ఎవడు ఇల్లీగలో తెలియదు. రోడ్డు మీదకి వెళ్తే భయపడాల్సి వస్తుంది. అలా తయారైపోయింది యూకే అండ్ యూరప్. సో ఇప్పుడు వీళ్ళు ఎప్పుడో కొంతమందిని పంపించేసిన వీడియో ఒకటి బయట పెట్టేసి మేము పంపించేసాం, మేము వెళ్ళగొట్టేసాం మేము అంటున్నారు. కానీ బయట రోడ్ల మీదకి వెళ్తే ఇంకా జనాలు ఫుల్గా ఉన్నారు. ఒకప్పుడు యూరప్ యూకే కలిసి ఉన్నప్పుడు ఇటు నుంచి అటు రావటం, అటు నుంచి ఇటు రావటం ఇలా జరిగేవి. దానివల్ల ఇక్కడికి వచ్చిన వాళ్ళకి తొందరగా ఇది పర్మనెంట్ రెసిడెంట్ రావటం, పర్మనెంట్ రెసిడెంట్ నుంచి పాస్పోర్ట్ రావటం. అలాగా ఇప్పుడు జనాలు ఎక్కువైపోయి మన షాపుల దగ్గర పెద్ద ఇవి అమ్మే షాప్స్ ఉంటాయి, హార్డ్వేర్లు అవి అమ్మే షాప్స్ దగ్గర జనాలు రోడ్ల మీద నిలబడి పనుందా అని మన ఇండియాలో కూలీల అడ్డాల దగ్గర నిలబడతారు కదా, అలా నిలబడి పని అడుక్కునే స్టేజ్కి వచ్చింది ఇప్పుడు. సో ఇప్పుడు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే వీళ్ళందరినీ ఎల్లగొట్టరా అసలు వీళ్ళల్లో ఎవడు మంచోడు ఎవడు కాదు ఏంటి అని ఫిల్టర్ చేసుకోవడానికే వీళ్ళకి తల ప్రాణం తొక్కొస్తుంది. కొన్ని లక్షల మంది ఉన్నారు. నిన్న జరిగిన ఇన్సిడెంట్కి ఎవరు బాధ్యులు? అంతకుముందు ఫ్రాన్స్లో జరిగిన ఇన్సిడెంట్కి ఎవరు బాధ్యులు? అంటే వీళ్ళ మెంటాలిటీ ఎందుకు అలా ఉంటుంది, వీళ్ళు ఎందుకు అలా తయారవుతున్నారు అంటే వాళ్ళు చూసి వాళ్ళ దగ్గర జరిగిన పరిస్థితులను చూసి తయారవుతున్నారా, లేదు వీళ్ళు ఇంకా వేరే రకంగా ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారో తెలియదు. కానీ బట్ జర్మనీలో జరిగిన సంఘటన మాత్రం చాలా బాధాకరమైన సంఘటన. నిజంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని కాళ్ళు చేతులు కట్టి తీసుకొచ్చారు అని అంటే ఇందుకనే తీసుకొస్తారండి. ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఏ టైంలో అయినా చక్కగా వాళ్ళని మంచి ఫ్లైట్లో కూర్చోబెట్టి వాడికి ఒక వాడ్కా ఇచ్చి లేకపోతే ఇంత లంచ్ పెట్టి తీసుకొస్తే వాడు తప్పని ఎదురు తిరిగి ఇట్లా పట్టుకొని ఎవరో హోస్టేజ్ని పట్టుకోనో లేకపోతే ఎవరైనా పట్టుకోనో పీక విసుకుతానో లేకపోతే కత్తి పట్టుకుంటానో ఏం చేస్తారు చెప్పండి? అంతే కదా, ఆలోచించాలి. అంటే ఇలాంటి వాళ్ళని మానవత్వ కోణంలో చూడటానికి మనకి మానవత్వం ఉన్నా వాళ్ళ బిహేవియర్లో మానవత్వం ఉండదు కాబట్టే వాళ్ళు అలా వచ్చారు. ఒక్కసారి చూడండి, అది మన ఇక్కడ నుంచి మన మెక్సికో నుంచి వెళ్ళే అడవి ఏదైతే ఉంటుందో, యుఎస్కి వెళ్ళే అడవి దగ్గర 95 కిలోమీటర్స్ నడవాలి. అడవులో అంత డ్రగ్ డీలర్స్, మాఫియా వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. పాములు ఉంటాయి, సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి. అలాంటి అడవి నుంచి నడుచుకుంటూ వెళ్తారు వీళ్ళు. అంటే వీళ్ళు ఎంత ఇదిగా ఉండకపోతే నడుచుకుని వెళ్ళగలుగుతారంత. మనలాంటి వాళ్ళు మనం నడవాలని నైట్ పూట జనాలు ఏం చోటు నడవాలంటే మనం జెన్యున్గా భయపడతాం. కానీ వీళ్ళు రాత్రి అనక పగలనక 94 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు అదే అడవుల్లోంచి దాంట్లోంచి నడుచుకుంటూ వెళ్తుంటారు. అంటే వీళ్ళు ఎంత హార్డ్ కోర్ మైండ్ సెట్ ఉంటే వీళ్ళు వెళ్తారు. సో అది ఫ్రెండ్స్ నేను షేర్ చేసుకుందాం అనుకుంది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్ల మొత్తం దేశాలు మాత్రం చాలా నష్టపోతున్నాయి. పాపం నిన్న జరిగిన దాంట్లో చిన్న పాప, అప్పుడే పుట్టిన పసిగుడ్డు, 1 వారం 10 రోజుల పసిగుడ్డు చనిపోయింది. అంటే ఏం జరుగుతుంది అసలు? వీళ్ళకి ఎందుకు ఇలా తయారవుతున్నారు? ఏం చేయాలి కంట్రీలు? ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ మనిషిని పట్టుకొని వెళ్ళగొట్టాలంటే వాళ్ళు ఎక్కడికి పోతారు?
ఎల్లగొట్టగలమా? ఎల్లగొట్టడానికి ఏదైనా ప్లాన్ చేద్దామంటే ఇంతలోకే హ్యూమన్ రైట్స్ కమిషన్స్ వాళ్ళు వస్తారు. మీరు చేసేది తప్పు అంటారు, అదంటారు. ఒకడు రూల్ పెడితే ఇంకొకటి రూల్ తప్పు అంటాడు. సో ప్రస్తుతానికి మాత్రం పరిస్థితి అయితే యూరోప్లో అయితే అంత చెప్పుకునేంత గొప్పగా అయితే ఏమీ లేదు. హాయ్, హలో, అందరికీ నమస్తే, వెల్కమ్ టు యోగ్ స్టాక్. నా పేరు యోగానంద్. ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో, లేటెస్ట్ అప్డేట్స్తో, అమెరికా ఇమిగ్రేషన్ విషయాలు, యూకే ఇమిగ్రేషన్ విషయాలు, ఇండియాలో ఏం జరుగుతుంది, ఇలాంటి మంచి మంచి విషయాలతో ప్రతిరోజు మీ ముందుకు వస్తున్నాను. సో మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే ఒక నలుగురికి షేర్ చేయండి, నాకు ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ more updates.